అయ్యో పాపం. పంగపాటి అధ్యక్షుడు జగనాల సారు కంట్లెంపటి నీళ్లు పెట్టుకునుడు ఫస్ట్ టైం చూస్తునుల్లా. నేనైతే సార్ గట్ల మాట్లాడుతుంటే నాకు సుత చాలా బాధ అవుతుంది. ఊకో సారు ఊకో పాపం. ఎలక్షన్లు అన్నాక గీ గెలుపు ఓటములు సహజం సారు. అంత మాత్రానికి గట్లయితే ఎట్లా సారు? అయ్యో గదేందో గాని ఎవరు చూసినా మల్లోపాలి పంకపాటిని అధికారంలోకి వస్తుంది, మళ్ళా జగనాలు సరే సీఎం అన్నారు గాని పాపం చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. అవునల్లా ఇక ఓడిపోయినాక దీని మీద జగనాలు సరస్సుతో మాట్లాడుకుంటా పాపం చాలా బాధపడ్డాడు. అసలు ఇట్లా ఎందుకు జరిగిందో అస్సలు అర్థం అయితే లేదు. అమ్మ ఒడి పైసలు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినాం, ముసలి అవతాతలకు పెన్షన్లు ఇంటికే పంపించినాం, లక్షల మంది రైతన్నలకు సుత అండగా నిలబడినాం. అయినా ఎవరు మా పార్టీకి అండగా లేరని మస్తు బాధపడ్డాడు జగనాలు సారు. ఇచ్చిన ఏ మాట తప్పకుండా మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఆ 1,00,00,000 మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా, రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా.